2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు, ఓట్లు, సీట్ల శాతాన్ని బట్టి టీడీపీకి 60, జనసేనకు 30, బీజేపీకి 10% కేటాయింపులు పదవుల్లో జరిగేలా ఒక ఒప్పందం జరిగింది. అయితే ఆ ఒప్పందం ప్రాక్టికల్గా అమలు కావడం లేదని జనసేన నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా తాను ఉన్నాయని, ఇక్కడ 5 దేవాలయాలకు కమిటీలు వేసిన జనసేనకు చోటు దక్కలేదని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. కారకచేటు పొలమాంబ అమ్మవారి ఆలయ పాలక మండలి సభ్యులుగా 11 మంది నిన్న ప్రమాణ స్వీకారం చేశారని, అందులో జనసేన తరపున ఒక్కరు కూడా లేరని అన్నారు. జనసేన వీర మహిళలను, జన సైనికులను ఈ విషయం తీవ్రంగా సత్యనారాయణనే కాదు, జనసేనకు పదవులు పంపకాల విషయంలో అన్యాయం జరుగుతుందన్న చాలామంది జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా చాలా కాలంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే కూటమిలో ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయని, అలా అని కూటమిపై విమర్శలు చేసే అవకాశం వైసీపీకి ఇవ్వకూడదని పవన్ చాలాసార్లు చెప్పారు. అందుకే బొలిశెట్టి వంటి నేతలు ఎప్పుడు బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్ళగక్కలేదు. అయితే జనసేన కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటున్న తరుణంలో బొలిశెట్టి ఇలా ఓపెన్ కాక తప్పలేదని తెలుస్తోంది.